Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 35, verse 11. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యం ఆది కాండము 35వ అధ్యాయము 11వ వచనంలోనిది. I am God Almighty, be fruitful and multiply. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. Genesis 35 is a sorrowful chapter. ఆది కాండము 35వ అధ్యాయము ఇది దుఃఖభరితమైన అధ్యాయం. Of course, God appeared to Jacob and renewed his covenant which he made with Abraham and Isaac. అబ్రహాము ఇస్సాకుతో ఆయన ఏ నిబంధన అయితే చేసినాడో అది దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అది మళ్ళీ పునరుద్ధరించినాడు. In this chapter, first of all, ఈ అధ్యాయములో మొదటిగా we see Jacob as a fear-filled man because of what Simeon and Levi did to the Shechemites. సిమియోను లేవి వారు షెకెము వారికి ఏమైతే చేసినారో దాని గురించి యాకోబు ఎంతో భయముతో ఉన్నవాడిగా చూస్తున్నాం. Because of the episode of Dinah. దీనా యొక్క సంఘటనను బట్టి His sons have done a horrible thing of treachery and deceit that has put the whole family in jeopardy. ఈ కుటుంబం అంతా కూడా ఎంతో అస్తవ్యస్తంగా అయిపోయిన పరిస్థితిలో ఉండేటట్టుగా ఈ పిల్లలు వాళ్ళు చాలా మోసం చేసినారు, ఎంతో భయంకరమైన దుష్కార్యం చేసినారు. The consequences of that deed could be disastrous. వారు చేసిన పని యొక్క పర్యవసానము అది ఎంతో చాలా వినాశనం కలిగించేది. Secondly, రెండవది, Rebekah's maid Deborah died in verse 6. రెబెక్కా యొక్క దాసి దెబోరా తను Verse 6. 6వ వచనంలో చనిపోయింది. And next, the greatest shock in Jacob's life was దాని తర్వాత యాకోబు జీవితంలో ఆయన పొందుకున్న గొప్ప భయానకమైన సంఘటన ఏంటంటే his beloved wife Rachel died while giving birth to Benjamin in verse 18. 18వ వచనంలో బెంజమిన్కు ఆయన కుమారుని కంటూ తన భార్య రాహేలు కూడా మృతి పొందింది. And another grieving thing in this chapter is the sin committed by Reuben. ఈ అధ్యాయంలో ఉన్న మరొక దుఃఖం కలిగించే విషయం ఏంటి అంటే రూబేను చేసిన పాపం. And his eldest son Reuben, he has committed sin with his concubine Bilhah. తన పెద్ద కుమారుడైన రూబేను తన ఉపపత్ని అయిన బిల్హా తోటి పాపం చేసినాడు. We read it in verse 22. అది మనం 22వ వచనంలో చదువుతున్నాం. Another sorrowful thing in this chapter is మళ్ళీ ఈ అధ్యాయంలో మరొక దుఃఖకరమైన సంగతి and the death of Isaac, Jacob's father, in verse 29. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు యొక్క మరణము 29వ వచనములో. That's why I said 35 is a sorrowful chapter. అందుకే నేను చెప్పాను ఈ 35వ అధ్యాయం ఎంతో దుఃఖభరితమైన అధ్యాయం. In the midst of all these sorrows, ఈ దుఃఖము అంతటి మధ్యలో we can see a progress in Jacob's spiritual life. యాకోబు యొక్క ఆత్మీయమైన జీవితంలో మనం కొంచెం అభివృద్ధి చూడగలుగుతున్నాం. Many times God does the same in our lives also. చాలాసార్లు దేవుడు మన జీవితంలో కూడా ఇలాగే చేస్తాడు. In the midst of sorrows, He works in our lives. దుఃఖము మధ్యలో దేవుడు మన జీవితాలలో పనిచేస్తూ ఉంటాడు. An old saying, a proverb says like this. ఒక పాత సామెత ఈ రీతిగా ఉంది. For every dark cloud there will be a silver lining. ఒక మేఘానికి అంటే దట్టమైన మేఘానికి మధ్యలో ఒక చుట్టూరు ఒక వెండి జరి కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎవ్రీ డార్క్ క్లౌడ్ దేర్ విల్ బి ఏ సిల్వర్ లైనింగ్. ప్రతి దట్టమైన మేఘానికి చుట్టూరు కూడా ఒక వెండి జరి ప్రకాశిస్తుంది. సో వెన్ వి కమ్ టు జెనసిస్ 35th చాప్టర్, మనము ఆదికాండం 35వ అధ్యాయానికి వచ్చినప్పుడు verses 10 to 12 are amazing verses. 10 నుంచి 12 ఈ 3 వచనాలు కూడా చాలా అద్భుతమైన వచనాలు. When we think about God, how he is speaking to Jacob, యాకోబు తోటి దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడు అన్న సంగతి చూసినప్పుడు we know Jacob is a deceiver. యాకోబు మోసగాడని He is తెలుసు. a sinner at the core, just like all of us. మనలాగే అన్ని విషయాల్లో కూడా గొప్ప పాపి అయిన. And we can see Jacob's sin at different levels in the book of Genesis. ఆదికాండం అంతట్లో కూడా యాకోబు పరిపరి విధాల్లో చేసిన పాపం చూడొచ్చు. He sinned over and over again. పదే ఆయన పాపం చేసినాడు. Yet here the holy God of the universe, who hates sin, who judges sinners, pouring out his blessing on Jacob. చూడండి, పాపుల మీద న్యాయం తీసే దేవుడు
పాపాన్ని ద్వేషించే దేవుడు ఆయన ఈ యాకోబు మీద తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. He is pouring out his blessings on Jacob. ఈ యాకోబు మీద తన దీవెనలను కుమ్మరిస్తూ ఉన్నాడు. God was renaming him. దేవుడు తన పేరు మారుస్తూ ఉన్నాడు. He is transforming him. He is promising him. తనని రూపాంతరపరుస్తూ ఉన్నాడు. తనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. Just as he promised Isaac. ఇస్సాకుకి వాగ్దానం చేసినట్టే He is now promising to Jacob. ఇప్పుడు యాకోబుకి వాగ్దానం చేస్తున్నాడు. It is really startling when we sit back and think about the grace of God. దేవుని యొక్క కృప గురించి మనం కూర్చొని ఆలోచించినప్పుడు మనకి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. Not just toward Jacob, but in each one of our lives. యాకోబు పక్షంగానే కాదండి, మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. Oh, when I just think about my own life, the same is true in my life today. నేటి దినము నా జీవితం గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే ఇగో ఇదే సంగతి నా జీవితంలో కూడా ఎంతో సత్యము. Oh, in our personal lives, in our failures. మన వ్యక్తిగత జీవితంలో, మన పతనాలలో, Oh, in our workplaces or in our relationships. మనం పనిచేసే దగ్గర, లేకపోతే మన సంబంధ In బాంధవ్యాలలో, our friendships or in our local churches. మన స్నేహితుల మధ్య, లేకపోతే మన స్థానిక సంఘములో. Oh, when we see the measure of grace we are endowed with, it is amazing. చూడండి, దేవుడు మన పక్షంగా చూపిస్తున్న కృప ఆలోచిస్తే అది అద్భుతం. Oh, we are bound to worship him always. మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించబద్దులై ఉన్నాం. I think it is the fifth revelation of God to Jacob. నేను అనుకుంటున్నాను యాకోబుకు దేవుడు అనుగ్రహించిన 5వ ప్రత్యక్షత ఇక్కడ ఉంది. God is asking him to go to Bethel. దేవుడు ఆయనను బేతేలుకు వెళ్ళమని చెప్తున్నాడు. God often calls his people back to the beginning of their relationship with him. దేవుడు తనతోటి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారో ఆ సంబంధంలోనికే ప్రతి ప్రజను కూడా ఆయన తిరిగి పిలుస్తూ ఉన్నాడు. God often calls people back to the beginning of their relationship. It started at Bethel. బేతేలు దగ్గర ఏ సంబంధం అయితే ఆరంభించబడిందో దేవుడు తన బిడ్డను తిరిగి అటువంటి సంబంధంలోనికి పిలుస్తూ ఆ ఉన్నాడు. మొదటి ప్రదేశానికే దేవుడు ఆహ్వానిస్తాడు మరలా. ఆ మొదటి ప్రదేశానికే దేవుడు మళ్ళీ ఆహ్వానిస్తాడు. Bethel was the place where Jacob had his first encounter with God when he was fleeing away from his brother Esau to Padanaram. పదనరాముకు తన సహోదరుడైన ఏశావు దగ్గర నుంచి యాకోబు పారిపోతున్నప్పుడు దేవుడు మొదటిసారి ఈ బేతేలులోనే తనకు ప్రత్యక్షమైనాడు. Now here again he is asking him to go to Bethel. ఇక్కడ మరొకసారి ఆయన బేతేలుకు వెళ్ళమని So చెప్తున్నాడు. the first encounter with God was always an exciting experience. మొదటిగా మనం దేవునికి కలిగి ఉండే ప్రత్యక్షత అది ఎంతో మనకి సంతోషాన్ని కలిగించే ప్రత్యక్షత. Why? ఎందుకు? Because there the reality of God and our own reality of human nature will be revealed. అక్కడ దేవుని యొక్క నిజ స్వభావము, అలాగే మానవులుగా మన నిజ స్వభావం కూడా అక్కడ బయలుపరచబడుతుంది. There we can hear the voice of God. అక్కడ దేవుని స్వరము మనం వింటాం. Oh, in our Christian life, it can be the day of salvation. మన క్రైస్తవ జీవితంలో చూసుకుంటే అది మన రక్షణ దినం, On which we are made the children of God. ఆ దినమునందే మనము దేవుని బిడ్డలుగా Our చేయబడ్డాం. sins are forgiven. మన పాపములు క్షమించబడ్డాయి. Oh, what a joyful and eternally memorable, exciting experience. ఎంతో ఆనందభరితమైన నిత్యత్వం వరకు మనకు గుర్తు పెట్టుకునే సంఘటన. But in Genesis 35:1, అయితే ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనంలో Jacob was in a time of greatest weakness and failure. యాకోబు ఎంతో గొప్ప పతనమైన, ఓటమి చెందిన పరిస్థితి, అలాగే ఎంతో బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. In that situation, God is asking him to go to Bethel. అటువంటి పరిస్థితుల్లో ఉన్న యాకోబును ఆయనను బేతేలుకు వెళ్ళమని చెప్తున్నాడు. In our lives also, when we are overwhelmed by life, we need to return to the past blessings. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన జీవితంలో ఎంతో ఒత్తిడి లేకపోతే బాధలు గుండా ఉన్నప్పుడు మనము మన పాత అనుభవంలోనికి వెళ్ళాలి. When upon life's billows are thou art tempest and tossed, it is always better to count the past blessings for our encouragement. మన జీవితంలో ఎప్పుడైతే మన సమస్యలు, బాధలు అన్నీ కూడా తుఫాను కెరటాల్లాగా ఎగిసిపడుతూ ఉంటాయో అప్పుడు మన దీవెనలు, మన ఆశీర్వాదాలన్నీ కూడా మనం గతంలో పొందుకున్నవి అవి గుర్తు చేసుకోవడం మంచిది. They will give us encouragement. అవి మనకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. At the same time, get rid of what hinders your growth and onward journey. మన ముందుకి కొనసాగే జీవితంలో మన అభివృద్ధిని ఏవైతే ఆటంకపరుస్తూ ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకొని అవి అధిగమించడం ప్రాముఖ్యం. Jacob not only returned to the place of the past blessing,
తన గతంలో పొందుకున్న ఆశీర్వాదం యొక్క స్థలానికి యాకోబు చేరుకోవడమే కాదు, but also cleansed his own life thoroughly. తన జీవితాన్ని కూడా ఎంతో బాగా శుద్ధి చేసుకున్నాడు. Why? ఎందుకు? Because he has got rid of the garbage that he has accumulated. అప్పటి వరకు తను ఏదైతే చెత్తంతా సమకూర్చుకున్నాడో దాన్ని అంతా వదిలిపెట్టినాడు. You can read later 35th chapter verses 2 to 4. 35వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనాలు మీరు తర్వాత చదవండి. Rachel also gave back the idols of the foreign gods which she had stolen from Laban's house. లాబాని ఇంటి దగ్గర నుంచి ఆ అన్య దేవతలను రాహేల్ ఏదైతే దొంగిలించిందో వాటన్నిటిని కూడా తీసివేసింది. Oh, if you want to be renewed in your spiritual life, మీ ఆత్మీయ జీవితంలో మీరు నూతన పరచబడాలి అంటే always put away all things which diverts your attention from God. దేవుని దగ్గర నుంచి మీ దృష్టిని మలిచే ప్రతి విషయాన్ని కూడా మీరు తీసేసేయండి. Don't allow such things to have influence on your devotion and worship to God. దేవునిని మీరు ఆరాధించే విషయంలో గాని ధ్యానించే విషయంలో గాని మీ యొక్క దృష్టిని అవి తిప్పేవిగా మరల్చేవిగా ఉండకుండా Today when we చూసుకోండి. see the lives of the believers, నేటి దినాల్లో విశ్వాసుల జీవితాలు మనం చూస్తే the idols of power, pleasure, pride, గర్వమేమి లేకపోతే సౌఖ్యమేమి లేకపోతే ఏదో స్థానం గురించిన అటువంటి వాంఛ ఏదైతే ఉందో, and even the idols like possessions, the properties have entered in the lives of the believers. ఆస్తి లేకపోతే ఈ ధనం పొందుకోవాలనే ఈ విగ్రహాలన్నీ కూడా విశ్వాసుల జీవితాల్లో ప్రవేశించినాయి. Remove them and honor God with your worship. అవన్నీ తీసివేసి దేవునిని మీ ఆరాధనతోటి ఘనపరచండి. Then what is the result? అప్పుడు మనం పొందే ప్రతిఫలం ఏంటి? Divine protection was granted to Jacob. యాకోబుకి దైవికమైన భద్రత అనుగ్రహించబడింది. To you also divine protection will be guaranteed. అప్పుడు మీకు కూడా ఈ దైవికమైన భద్రత మీకు గ్యారంటీ ఇవ్వబడుతుంది. And you can get strength in those difficult times. ఆ కష్టమైన పరిస్థితుల్లో సమయాలలో మీరు కూడా బలం పొందుకుంటారు. Then you will get the renewed sense of God's blessings. అప్పుడు దేవుని యొక్క దీవెనలు అవి మీకు నూతన విధంలో అర్థం Oh, చేసుకుంటారు. that is what we read in the verse for our meditation today, verse 11 of 35th chapter of Genesis. నేటి దిన ధ్యానం కొరకు మనం తీసుకున్న ఈ వాక్యము ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం. So before I close, నేను ముగించే ముందు 2 small thoughts. 2 చిన్న తలంపులు. As we go for our car's wheels balancing regularly, మనము మన కారు వీల్ బ్యాలెన్సింగ్ కోసము తరచుగా అంటే క్రమంగా వెళ్ళినట్టే in our spiritual life also, మన ఆత్మీయ జీవితంలో కూడా we have to align our wheels to come to Bethel regularly. మనము బేతేలు దగ్గరికి క్రమంగా వచ్చే విధంగా మన చక్రాలు వీటన్నిటిని కూడా మనం సమపాలంగా చూసుకోవాలి. Secondly, రెండవది, we cannot serve God and some other thing or some other God, some other idol simultaneously. మనము ఒకేసారి ఏదో విగ్రహాన్ని ఇంకొక దేవుణ్ణి అలాగే మన దేవుణ్ణి కూడా సేవించడము అది అసాధ్యం. God won't share his position or glory with anyone. దేవుడు తన స్థానమునేనేమి తన మహిమనేనేమి ఎవరితో కూడా పంచుకున్నాడు. Let us be careful in these matters. ఈ విషయమందు మనం బహు జాగ్రత్తగా ఉందాం. Oh, may God help us. దేవుడు మనకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, oh gracious God, మా కృప కలిగిన దేవా, Lord, we thank thee for the life of Jacob. యాకోబు జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం In ప్రభువా. spite of his deceitful and carnal nature, తన శారీరకమైన లేకపోతే మోసయుక్తమైన నైజమైనప్పటికీ thou hast met him at Bethel. మీరు ఆయనను బేతేల్లో కలుసుకున్నారు. After 20 years he came back. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినాడు. Now so a very sorrowful thing has happened. అయితే ఇక్కడ చాలా దుఃఖకరమైన సంగతి జరిగింది. The behavior of Shimeon and Levi, they are not acceptable. షిమ్యోను లేవి చేసిన లేకపోతే వారి ప్రవర్తన అంగీకారయోగ్యమైనది కాదు. The behavior of Reuben is also not acceptable. రూబేను యొక్క ప్రవర్తన కూడా అంగీకరింపదగినది కాదు. Oh, Jacob was in a great sorrow. యాకోబు ఎంతో దుఃఖములో ఉన్నాడు. In our sorrowful state, oh, now you are asking Jacob to go to Bethel again. ఇటువంటి దుఃఖభరితమైన సమయంలో మీరు యాకోబును తిరిగి బేతేలుకు వెళ్ళమంటున్నారు. You are reminding him of the past experiences. తన పాత గతములో ఉన్న అనుభవాలు ఆయనని గుర్తు చేసుకోమంటున్నారు. Even now, ఇప్పుడు కూడా when we are going through such situations in our spiritual life, మా ఆత్మీయ జీవితంలో ఇటువంటి పరిస్థితులు గుండా మేము వెళ్తూ ఉన్నప్పుడు, even in our day-to-day lives also, Lord, మా అనుదిన జీవితంలో కూడా ప్రభువా, we need not be discouraged by seeing the sorrowful things that are happening. మా చుట్టూ జరుగుతున్న ఈ దుఃఖభరితమైన సంగతులను బట్టి మేము
నిరుత్సాహం చెందాల్సిన అవసరం But లేదు. we have to look back. We have to look back from what state, O Lord, thou hast redeemed us. మమ్మల్ని ఎటువంటి స్థితిలో నుంచి మీరు మమ్మల్ని విమోచించినారో అది మేము గతంలో ఉన్న ఆ సంగతిని చూసుకోవాలి. Oh, the God who has helped us thus far in all our situations will surely help us to overcome the present situation. ఇంతవరకు మా పరిస్థితులన్నిటిలో కూడా సహాయం చేసిన దేవుడే భవిష్యత్తులో కూడా ప్రతి పరిస్థితిని అధిగమించడానికి సహాయం Help చేస్తాడు. us to be worshipful, O Lord. ఓ ప్రభా, మేము ఆరాధించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. Thank you for helping us thus far. ఇప్పటి వరకు మీరు సహాయం చేసినందుకు వందనాలు. Guide us throughout this day. ఈ దినమంతట్లో కూడా మీరే నడిపించండి. In Jesus' precious name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.